విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 సంవత్సరం జనవరి నెలకి సింహరాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి వీడియోలో చూద్దాం. మరి సింహరాశి అనగానే మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు గనక మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి శని ఈశ్వరుడు సంచారం కారణంగా కుంభరాశిలో ఎక్కువ కాలం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళకి ఇది 7వ స్థానం. మరి సప్తమ శని భార్యాభర్తల సంబంధాలు కానీ, భాగస్వామ్యాలు కానీ, వృత్తి సంబంధాల మీద కానీ ముఖ్యంగా ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు. మరి శనీశ్వరుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు కొన్ని పరీక్షలు, బాధ్యతలు, సంబంధాల్లో దూరాలు రావచ్చు. కానీ దీన్ని సానుకూలంగా ఉపయోగించుకుంటే కనుక మీ జీవితము మరింత పటిష్టమవుతుంది. మీరు ఏ విషయాల్లోనైనా సరే క్రమశిక్షణ, సహనం నేర్చుకుంటారు. మరి శనీశ్వరుడు మీకు చెడును చూపించడమే కాదు, అలాగే మంచి ఫలితాలను మీకోసం సిద్ధం చేస్తాడని చెప్పొచ్చు. మరి గురుగ్రహ సంచారము, గురు మేషరాశి నుండి గురువు కర్కాటక రాశి నుండి వృషభ రాశిలోకి సంచారం చేశాడు. మరి సింహరాశి వాళ్ళకి ఈ భావంలో గురువు ఉండడం వల్ల కొత్త ఉద్యోగాలు కానీ, ఉన్నత పదవుల్ని కానీ, గౌరవాన్ని కానీ, కొత్త వ్యాపార ప్రారంభాలని కానీ సాధ్య చేస్తాడు. అలాగే మరి ఈ నెల మధ్యలో కల్లా సామాజికంగా మీకు ఏంటంటే స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. ధన ప్రవాహం పెరగడం, కొత్త పరిచయాల వల్ల లాభాలు పెరగడం, అలాగే గురువు మీ చేతిలో ఉన్న ప్రతి కష్టాన్ని నీటిలా కరిగించి కొత్త వెలుగుల దారిని తెస్తాడని చెప్పొచ్చు. రాహుకేతు సంచారాల వలన ఏంటంటే ఆధ్యాత్మిక బోధన, మీరు ఆత్మలోకి దృష్టి పెట్టడం కానీ, ఆర్థిక నిర్ణయాల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా అనమాట. అనవసరమైన వాటిని పక్కన దోసుకుంటూ అసలైన వాటి మీద ధ్యాస పెట్టండి. రాహు మీకు విస్తరణని ఇస్తాడు కానీ అది తాత్కాలికం. కేతు మీలో విరక్తిని తీసుకొస్తాడు కానీ ఇది చాలా బోధనాత్మకంగా ఉంటుంది. ఈ 2 గ్రహాల కారణంగా సింహరాశి వారు ఆత్మ పరిశీలన, అలాగే గతంలో చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకోవడం, ఆధ్యాత్మిక మార్గం వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. జనవరిలో నూతన లక్ష్యాల ఆరంభం మొదలవుతుంది. అయితే కొత్త ఉత్సాహంతో మొదలవుతుందని చెప్పొచ్చు. గత సంవత్సరం ఎదురైనటువంటి ఒత్తిడుల తర్వాత ఇప్పుడు మీరు కొత్త దిశలో ప్రయాణం చేస్తారు, కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. సూర్యుడు అలాగే గురు అనుగ్రహం వలన మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది, పెద్దల ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉదయం సూర్య నమస్కారం చేసి ఆదిత్య హృదయం పఠించండి. మరి సింహరాశిలోని కళాకారులకు మౌనం ఒక పరీక్షలాగా ఉంటుంది. బయట ప్రపంచం మీ ప్రతిభని ఇప్పటికీ గుర్తించకపోవచ్చు, కానీ మీ అంతరంగంలో మాత్రం ఒక అద్భుతమైనటువంటి క్రియేటివిటీ, ఒక ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. మీరు చేసేటువంటి పనికి సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి ప్రయత్నం భవిష్యత్తులో మీ మార్గాన్ని నిర్దేశించేటువంటి శక్తిగా మారుతుంది. మరి ఆలోచనలను అర్థం చేసుకుంటూ చాలా జాగ్రత్తగా, నిర్ణయాత్మకంగా ముందుకెళ్లాల్సిన కాలం అని చెప్పొచ్చు. ఈ కాలం మీ సహనానికి పరీక్ష అని చెప్పొచ్చు. అయితే ఒక కళాకారుడి ఓర్పు పరిమితులను పరీక్షించేటువంటి స్థితిలో మీకు ప్రాజెక్టుల ఆరంభం ఆలస్యం అవ్వడం, ఆడిషన్స్ రీషెడ్యూల్ అవ్వడం, ఐడియాలు ఆమోదం పొందకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే బలమైనటువంటి పునాది వేసే సమయం కూడా ఇదే. మరి మీ ఆలోచనలకి కొత్త రూపాలు ధరించడం కానీ, దర్శకుడైతే కొత్త కథనం, కొత్త శైలిని ఆవిష్కరించుకోవడం, మీరు నటులైతే మీ సొంత వ్యక్తిత్వంతో కూడినటువంటి నటనని చూపించడం, మీరు సంగీత దర్శకుడైతే విన్న వెంటనే గుర్తుపెట్టుకునే సిగ్నేచర్ ట్యూన్స్ పుడతాయి. డిజిటల్ మార్కెటింగ్ కానీ చాలా శుభసూచకం అని చెప్పచ్చు. ఒక చిన్న కాన్సెప్ట్ కూడా పెద్ద హిట్గా మారే అవకాశం ఉంటుంది. మీ క్రియేటివిటీకి ఏం అడ్డంకి ఉండదు, ఎందుకంటే సోషల్ మీడియా, ఓటీటీలు, యూట్యూబ్ ఇవన్నీ మీ ఆలోచనలు 1,00,000 మందికి తీసుకెళ్ళగలిగే శక్తిని కలిగి ఉన్నాయి. మరి ఈ సంవత్సరం వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్, డిజిటల్ క్యాంపెయినింగ్స్ ఇలా ఏ రంగంలో ఉన్నా కూడా మీ పని ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రత్యేకంగా సింహరాశి వారికి ఉన్న స్ఫూర్తి, స్టేజ్ ప్రెజెన్స్, కమాండ్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లలో బాగా పనిచేస్తాయి. టెక్నికల్ విభాగాల్లో సింహరాశి వాళ్ళకి జనవరిలో ఒక గోల్డెన్ మంత్ అని చెప్పొచ్చు. ఎడిటింగ్లో కొత్త స్టైల్, సినిమాటోగ్రఫీలో కొత్త ఫ్రేమింగ్, రైటింగ్లో కొత్త డైలాగ్స్ ఇవన్నీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్గా గుర్తింపు పొందుతాయి. మరి ఇక్కడ
ఇది లక్కీ టైం అని చెప్పొచ్చు. కెరీర్ పరంగా ప్రతిభను ప్రపంచానికి నిరూపించుకునేటువంటి ఉత్తమ సమయము. మీరు మాట్లాడితే ఏం మాట్లాడినా సరే మాటకు విలువ పెరుగుతుంటుంది, పనికి గౌరవం పెరుగుతుంటుంది, సహోద్యోగులు మిమ్మల్ని ప్రశంసిస్తారు, పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ప్రతి దగ్గర కూడా ప్రమోషన్లు, ఆకస్మిక అవకాశాలు, కొత్త బాధ్యతలు ఇవన్నీ వస్తుంటాయి. ఆర్ట్స్, మేనేజ్మెంట్, మార్కెటింగ్, మీడియా, క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఒక బ్లాస్టింగ్ గ్రోత్ ఫేజ్ ఇది. ఎప్పుడు కూడా ఎవ్వరూ కూడా ఊహించని విధంగా మీకు గుర్తింపు లభిస్తుంది. అయితే మీ జీవితంలో సంపద అనే కొత్త అర్థాలు, కొత్త పదాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. బృహస్పతి సంచారము మీకు కేవలం డబ్బు ఒక్కటే కాదు, ఆశీర్వాదంతో డబ్బు వస్తుంది. కర్మ రూపంలో మీకు ప్రతిఫలం అనేది లభిస్తూ ఉంటుంది. అయితే కొత్త ఆదాయ మార్గాలు మీ జీవితంలో అనుకోకుండా ప్రవేశిస్తాయి. మీరు చేసిన పనులకు బోనస్లు, రివార్డులు, వ్యాపారులకు అనూహ్యంగా వచ్చి ఆఫర్లు లాభవంతమవుతాయి. పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయి. కుటుంబం లేదా మిత్రుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. కొత్త ఆస్తులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయాలనుకుంటారు. అలాగే అనుకున్నటువంటి ఇంటిని కొనుగోలు చేస్తారు. బంగారము, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, వీటన్నిటి మీద డబ్బులు పెడతారు. విజయవంతంగా మారుతాయి అన్నీ కూడా. మరి సంపద అనేది కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడమే కాదు, మీ ఆత్మవిశ్వాసం, గౌరవం, సామర్థ్యం అన్నీ కూడా పెరగడం ధనమే. వివాహం, ప్రేమ, కుటుంబ సంబంధాలని గమనిస్తే బృహస్పతి మీకు ఇచ్చేటువంటి ఫలితం కారణంగా ప్రేమ భావాలు సహజంగా స్పష్టంగా వెలుగులోకి వస్తాయి. మీ పైన వ్యక్తులు శ్రద్ధ చూపిస్తారు. మీ ప్రియమైన వ్యక్తి మీకోసం పరితపించేటువంటి సమయం అని చెప్పొచ్చు. ప్రేమలో ఉన్న వాళ్ళకి ఎదురు చూపులు ముగుస్తాయి. సంబంధం బలపడమే కాదు, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక బంధంగా మారుతారు. పెళ్లి, ఇంట్లో శుభకార్యాలు జరగడం, బంధుమిత్రులతో సమయాన్ని గడపడం, అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా ఈ సమయంలో శుభవార్తలు వినడం, వివాహితుల విషయంలో కూడా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. స్నేహపూర్వకత, నవ్వులు, పరస్పర గౌరవం పెరుగుతాయి. అయితే మీ ఇంటిని ఒక ఆలయంగా మార్చేటువంటి ప్రశాంతత కలుగుతుంది. సింహరాశి విద్యార్థుల జీవితంలో ఒక మలుపు తీసుకునే దశ. మరి ఆలోచన శక్తి, చదువు పట్ల ఆసక్తి ఇవన్నీ కూడా మిమ్మల్ని అత్యున్నత స్థాయిలో నిలబెడతాయి. విద్యార్థులు ఏ విషయంలోనైనా లోతుగా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. పరీక్షలు ఎదుర్కొంటున్న వాళ్ళు తమ చదివింది తేలిగ్గా గుర్తుంచుకోవడం, ప్రశ్నలకు సులభంగా అర్థం చేసుకోవడం ఇవన్నీ చేస్తారు. మెరిట్ లిస్టులో స్థానం పొందడం కానీ, స్కాలర్షిప్స్ దక్కడం, ఇష్టమైన కోర్సుల్లో అడ్మిషన్, విదేశీ విద్యా అవకాశాలు ఇవన్నీ కూడా చాలా విజయానికి దగ్గరగా ఉండే అవకాశాలన్నీ కూడా బలపడతాయి. అదేవిధంగా శిక్షకులు, గురువులు, మెంటార్స్ వీళ్ళు ఇచ్చే సూచనలు విద్యార్థుల జీవిత దిశను నిర్ణయించే విధంగా ఉంటాయి. సింహరాశి వాళ్లకు మార్గదర్శకత్వాన్ని అనుసరించడం కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యలో పోటీ ఎక్కువైనప్పటికీ లక్ష్య సాధన, పట్టుదల వలన సింహరాశి విద్యార్థులు ముందంజలో నిలుస్తారు. ఈ సమయంలో చేసే కృషి భవిష్యత్తులో గొప్ప విజయాలకి పునాది అవుతుంది. అలాగే మిమ్మల్ని ముందుకి నడిపిస్తుంది అని చెప్పచ్చు. భవిష్యత్తులో గొప్ప విజయాలను అందుకుంటారు. ముఖ్యంగా విద్యారంగాల్లో ఉన్న విద్యార్థులకు అద్భుతమైనటువంటి ప్రగతి కనిపిస్తుంది. మెడికల్, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కఠినమైనటువంటి పరీక్షా కాలము. లాజికల్ థింకింగ్ మెరుగవుతుంది. మేనేజ్మెంట్, లీడర్షిప్ స్కిల్స్ పెరుగుతాయి. క్యాంపస్ సెలక్షన్లు సులభతరం అవుతాయి. ఫిలాసఫీ, సోషల్ సైన్సెస్ విస్తృత ఆలోచన సత్తా పెరుగుతుంది. సైన్స్ అండ్ రీసెర్చ్లో పరిశోధనలో కొత్త ఆలోచనలు, కొత్త ప్రాజెక్టులు వెలుగులోకి రావడం, గురువుల ఆశీస్సులు, వాళ్ళ మార్గదర్శకత్వం అన్నిటికంటే ముఖ్యమైనటువంటి శక్తి. వారి మాటను విశ్వసించి వెనుక మీరు ముందుకెళ్తే సహజంగానే మీరు ఎదుగుతారు. సింహరాశి వాళ్ళు గృహ, ఆస్తి, వాహన రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో ఇల్లు కొనుగోలు, గృహ మరమ్మతులు, వాహనంలో మార్పు ఇవన్నీ కూడా విజయవంతంగా జరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారము ఈ ప్రయాణాన్ని మరింత సులభం చేస్తుందని చెప్పొచ్చు. పరస్పర సహకారంతో వీటిని పూర్తి చేస్తారు. పిల్లల్లో పెద్దల అంగీకారం, స్నేహపూర్వక వాతావరణం ఇల్లు కొనుగోలు, మరమ్మతుకి, వాహనం కొనుగోలు కోసము చాలా ఉత్తమమైన సమయం అని చెప్పొచ్చు. కేవలం ఇది ఆర్థిక లాభమే కాదు, కుటుంబాన్ని, ఆనందాన్ని, సుఖశాంతిని, స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి సమయం. అయితే కొత్త ఇంటి కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు ముందు కుటుంబ సభ్యులతో చర్చించుకోండి. వాహనం కానీ, పెద్ద పెట్టుబడుల విషయంలో కానీ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించి ఇంట్లో మరమ్మతులు కానీ ఇవన్నీ చేయాలనుకుంటే కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకోండి. మరి సింహరాశి వారికి రాజకీయ రంగాల్లో కొంచెం కష్టకాలం అని చెప్పొచ్చు. విపక్ష పార్టీలు కానీ, ప్రత్యర్థులు కానీ, మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా కొంచెం ఒత్తిడి, ఇమేజ్ సమస్యలు ఉంటాయి. ఈ సమయంలో వ్యక్తిగత ప్రసిద్ధి కానీ, వాణిజ్య ఇమేజ్ కొద్దిగా తగ్గినట్లే అనిపిస్తుంది. మీరు వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది.
కొత్త ప్రతిభ ప్రయత్నాలు ప్రజల మద్దతు కొంతకాలం ఆలస్యంగా లభిస్తుంది. ఇది నిరాశపరిచేటువంటి దశ కాదు, కానీ రాజకీయంగా మరింత లోతుగా ఆలోచించి వ్యూహాత్మకంగా వెళ్ళాల్సిన సమయం. సహచరులు, మిత్రులు, మద్దతుదారులు మీ పక్కనే ఉంటారు. అయితే ప్రతిభ, నాయకత్వ నైపుణ్యం, దృఢమైనటువంటి నిర్ణయాలు అందరికీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ దశలో రాజకీయ వ్యూహం కానీ, పబ్లిక్ ఇమేజ్, సామాజిక సంబంధాల క్రమ పద్ధతిలో కదపడం అనేది చాలా అత్యంతంగా ముఖ్యమైనది. మరి నెల మొదటి భాగంలో చూస్తే కనుక కొన్ని పెట్టుబడులు నిర్లక్ష్యంగా నిర్వహించడం ద్వారా లాభాలు మందగించడం కానీ, నష్టం కానీ రావచ్చు. మరి సాధారణం కన్నా కొంచెం ఎక్కువ జాగ్రత్తతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రమే మీకు లాభాలను ఇస్తాయి. అలాగే మీరు తీసుకునేటువంటి వ్యూహాత్మక ప్రణాళికలు భవిష్యత్తులో పెద్ద లాభాలను తెచ్చిపెడతాయి. ఈ దశలో వ్యూహాత్మకంగా కదలడం, ప్రాజెక్ట్ ప్రాధాన్యతలు నిర్ణయించడం, పౌరుషంతో లీడర్షిప్ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం, ఇవన్నీ కూడా అత్యున్నతమైనటువంటి విదేశీ మార్గాలు అని చెప్పచ్చు. కొత్త కస్టమర్ బేస్, అంతర్జాతీయ కాంట్రాక్టులు, గ్లోబల్ మార్కెటింగ్లో వినియోగం పెరుగుతుంది. విదేశీ వ్యాపారుల నుంచి లభించేటువంటి లాభాలు స్థానిక పెట్టుబడికి తోడ్పడతాయి. ఈ కాలంలో అంతర్జాతీయ సంబంధాలు, నెట్వర్కింగ్, మార్కెట్ విశ్లేషణను ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. చిరు వ్యాపారస్తులు కొత్త ఆర్థిక ఒత్తిడిని, నష్టాలని, వడ్డీ భారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాత లావాదేవీలు, బకాయిలు, ఖర్చులు ఎక్కువగా రావడం వల్ల నగదు ప్రవాహం మందగిస్తుంది. కొద్దిగా ఆందోళన, నిరాశ అనిపిస్తుంది. మరి ఈ సమయంలో ఖర్చుల్ని క్రమ పద్ధతిలో నియంత్రించుకోవడం అత్యంత ముఖ్యమైనదని చెప్పచ్చు. బకాయిలను క్రమంగా తిరిగి వసూలు చేయడం ద్వారా వినియోగం తగ్గించడం వల్ల నష్టాలను తగ్గించుకుంటారు. విపరీతమైనటువంటి పెట్టుబడులు, రిస్కీ వ్యాపారాలు చేయకూడదు. నష్టాలు కానీ, ఆర్థిక ఒత్తిడికి కానీ సానుకూల దృష్టితో చూడాలి. ఇది వ్యాపారంలో క్రమశిక్షణ, అలాగే ప్రణాళిక, ఆర్థిక నైపుణ్యాలని మెరుగుపరుచుకునేటువంటి అవకాశంగా ఉంటుంది. పాత లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాత డబ్బులు కానీ, బకాయిలు కానీ, అప్పులు కానీ ఇవన్నీ కూడా క్రమ పద్ధతిగా పరిశీలించుకోవాలి. వివరణాత్మకంగా పరిష్కరించుకొని సమస్యని ఆ తర్వాత ముందుకెళ్ళడం ద్వారా పెద్ద నష్టాలని నివారించుకోవచ్చు. అలాగే వ్యాపారంలో లాభాన్ని కానీ, స్థిరత్వాన్ని కానీ ఉంచడానికి బుక్ కీపింగ్ కానీ, ఖాతాదారుల జాగ్రత్తలు కానీ ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. వైద్య రంగంలో సింహరాశి వాళ్ళు గౌరవం, గుర్తింపు పొందుతారు. డాక్టర్లు, నర్సులు, ఫార్మా రంగం ప్రొఫెషనల్స్ ఈ సమయంలో కొత్త బాధ్యతలు అందుకుంటారు. ప్రాజెక్టుల్లో కానీ, హాస్పిటల్లో కానీ, క్లినిక్లలో కానీ ఇవన్నీ కూడా గుర్తింపు అనేది లభిస్తుంది. ప్రొఫెషనల్గా మంచి లాభాలు ఉంటాయి. అయితే అదనపు సాంకేతిక విద్య, వర్క్షాప్స్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఫర్దర్గా రికగ్నిషన్ పొందుతారు. కొత్త హాస్పిటల్, క్లినిక్, ఫార్మసీ ప్రారంభించడం కోసం ఇది చాలా శుభ సమయం. వ్యాపార విస్తరణ, కొత్త సర్వీసులు, కొత్త టెక్నాలజీ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో కొత్త అవకాశాలు, భాగస్వామ్యాలు సులభంగా దొరుకుతాయి. అంతర్జాతీయ వైద్య, ఫార్మా ప్రాజెక్టుల్లో మద్దతు లభిస్తుంది, లాభం ఉంటుంది. మరి ఈ సమయంలో తీసుకునేటువంటి వ్యూహాత్మక నిర్ణయాలు భవిష్యత్తులో సాఫీగా, లాభదాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి భార్యాభర్తల మధ్య అనర్థాలు, అప్రయత్న వాదనలు, అహంకారం కొంచెం ఎక్కువ అవ్వడం కనిపిస్తుంది. సింహరాశి వారికి శని ప్రభావం వలన ఈ కాలంలో ఒక పరీక్ష సమయం అని చెప్పచ్చు. చిన్న విషయాలపైన కూడా పెద్ద గొడవలు అవ్వడం, అవగాహన లోపాలు ఏర్పడడం, భావోద్వేగాల్లో తారుమారు అనేది కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో కొంచెం ఆలస్యం, అనవసరమైనటువంటి కలహాలు ఏర్పడడం జరుగుతుంటుంది. అహంకారం వల్ల మాటలు తప్పులు ఎత్తకడం కానీ, చిన్న చిన్న అంశాలని పెద్దగా మార్చుకోవడం కానీ జరుగుతుంది. ఈ దశలో భార్యాభర్తలు కూడా సహనము, ఓపిక, జాగ్రత్తతో వ్యవహరించకపోతే ఇబ్బందులు పడతారు. కేవలం వాదించడం కానీ, మాటలు గట్టిగా ఉండడం సమస్యలు పెంచే అవకాశం ఉంటుంది. అయితే గతం నుండి వచ్చిన చిన్న సమస్యలు పరిష్కారం కనుక్కుంటారు. ఇంట్లో సహనం, ప్రేమ, అవగాహన పెరుగుతుంది. సంభాషణ ద్వారా భావోద్వేగాల్ని సానుకూలంగా మార్చుకోగలుగుతారు. ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడం, మనసులో ఆలోచనలు హృదయపూర్వకంగా చెప్పడము ఇవన్నీ కూడా మంచి లాభాలు ఇస్తాయి. చిన్నవారి, పెద్దవారి సలహా, మధ్యవర్తిత్వం చేయడం ద్వారా కూడా సంబంధాలను మరింత దృఢం చేసుకుంటారు. ఈ కాలంలో తీసుకునేటువంటి చిన్న చిన్న శ్రద్ధ అనేది మంచి హార్మోనిని పెంచుతుంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు తీసుకొస్తుంది. పరిణామాలు చక్కగా ఉంటాయి. పాత స్నేహాలు, వ్యక్తిగత సంబంధాలు ముగిసే అవకాశం ఉంది. ఈ దశలో కొంత మానసిక ఒత్తిడి, బాధ, విచారం అనేవి పెరుగుతాయి. మాట్లాడే పరిచయాలు, సంబంధాలు, లోతు వీటిని గమనించి అవసరమైతే వ్యక్తిగత పరిశీలన చేసుకుని ముందుకెళ్ళాలి. వ్యక్తిగత పరిశీలన, ఆత్మ పరిశీలన చేయడం ద్వారా జీవితంలో చక్కటి మలుపు అనేది ఉంటుంది. జీర్ణ సమస్యలు, ఆహారం అరక్కపోవడం, మలబద్ధకం,
అలాగే ఆహార నియమాల పట్ల శ్రద్ధ పెంచుకోవాల్సి ఉంటుంది. రక్తపోటు సమస్యలు, ఎక్కువ ఒత్తిడి, ఆందోళన, పని భారం వలన రక్తపోటు పెరుగుతుంది. ధ్యానం, సానుకూల ప్రణాళిక, రాత్రి సమయాలకు విశ్రాంతి ఇవన్నీ ఇవ్వడం ద్వారా నిద్రలేమి తగ్గే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త చూపించాలి. సక్రమమైనటువంటి జీవన శైలి ద్వారా ప్రాణాయామం, యోగా వీటి ద్వారా మీ సమస్యలను తగ్గించుకోవచ్చు. మరి వైద్య విజ్ఞానం కానీ, నూతన చికిత్సా పద్ధతులు కానీ, అలాగే పరిశోధనల్లో కనుక ఆసక్తి ఉన్న వాళ్ళకి కానీ విజయము, గుర్తింపు, అలాగే భవిష్యత్తులో వాళ్ళకి చక్కటి మద్దతు అనేది లభిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాలు, వివాహ జీవితాన్ని గమనించినట్టయితే మానసికంగా సాన్నిహిత్యం పెరగడం, పరస్పర గౌరవం, సహకారం అనేది పెరుగుతుంది. శనివారాలు హనుమంతుడికి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసా పఠించడం, గురువారాలు రావి చెట్టుకి నీళ్లు పోసి అక్కడ కొంచెం సమయాన్ని గడపడం, ప్రదక్షిణలు చేయడం, దేవాలయ సందర్శనం ఇలాంటి కార్యక్రమాల ద్వారా మీకు వచ్చేటువంటి ఫలితాలని మరింత మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. శుభం.